ఒక ఊరిలో ఉండే ఓ యువకుడు. ఆ యువకుడు తన గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను ఆలోచిస్తూ ఉంటాడు. మరియు అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైనా అతన్ని ఏదైనా అంటే లేదా అతనితో ఏదైనా తప్పుగా అంటే అతను రోజంతా ఆ ఒక్క సంఘటన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అదే విషయం అతని మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు అతను తనకు జరిగిన కొన్ని చెడు సంఘటన వల్ల తన అదృష్టాన్ని మరియు ఆ దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదంటే ఆ వ్యక్తిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అలా అతని ఆలోచన వల్ల అతనితో ఎవ్వరూ ఉండేవారు కాదు. అతను ఏ పని సరిగ్గా చేయలేకపోతాడు. అతను ఎప్పుడూ టెన్షన్ లేదా మానసిక ఆందోళనలో ఉండేవాడు. అతని పరిస్థితి చూసి అతని స్నేహితుడు అతనికి ఒక సలహా ఇచ్చాడు. ఇక్కడ సమీపంలోని బౌద్ధ ఆశ్రమంలో ఒక గురువు గారు ఉన్నారు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళు. నీ ఈ మానసిక సమస్యకు అతను ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం చెబుతాడు. అప్పుడు ఆ యువకుడు ఆ గురువు దగ్గరకు వెళ్ళి తన సమస్యను చెబుతాడు. అతను అదే సంఘటన గురించి పదే పదే ఎలా ఆలోచిస్తున్నాడో, అలాగే తన పాత చెడు విషయాలు, జ్ఞాపకాలు అన్నీ వివరిస్తాడు. బాలుడి సమస్య విన్న తర్వాత ఆ గురువు అక్కడి నుండి లేచి తన మఠం లోపలికి వెళ్తాడు. గురువు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అలా లేచి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయికి కాస్త వింతగా అనిపిస్తుంది. కొంత సమయం తర్వాత ఆ గురువు మట్టి గ్లాసులో నీళ్లు నింపుకొని అతని వైపు వస్తాడు. అప్పుడు ఆ గురువు ఆ బాలుడిని ఒక ప్రశ్న అడిగాడు. ఈ గ్లాసు బరువు ఎంత చెప్పు అంటాడు. అప్పుడు ఆ బాలుడు, నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ గ్లాసు బరువు చాలా తక్కువ అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నా ప్రశ్న ఏమిటంటే, నేను ఈ గ్లాసుని కాసేపు పట్టుకొని ఉంటే ఏమవుతుంది? అప్పుడు అతను ఏమీ అవ్వదు అని అంటాడు. ఆ గురువు మళ్ళీ అడుగుతాడు, నేను గంటసేపు ఈ గ్లాసుని పట్టుకొని ఉంటే ఏమవుతుంది? మీ చేతులు నొప్పుతాయి అంటాడు. గురువు మళ్ళీ అడుగుతాడు, నేను ఈ గ్లాసుని ఇలాగే రోజంతా పట్టుకొని ఉంటే ఏమవుతుంది? మీ చెయ్యి చాలా నొప్పిగా అనిపించడం ప్రారంభమవుతుంది. మీ చెయ్యి తిమ్మిరి కూడా పడుతుంది. అద్భుతం! అయితే ఇంతలో గ్లాసు బరువు తగ్గిందా? అప్పుడు ఆ బాలుడు తగ్గలేదు అంటాడు. అలాగే చేతి నొప్పి, ఇంకా కండరాలలో నొప్పి కూడా వచ్చింది. గురువు అడిగాడు, ఈ బాధ నుండి నేను విముక్తి పొందాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? గ్లాసు దించండి అంటాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ గురువు, సరిగ్గా జీవిత కష్టాలు ఇలాగే ఉంటాయి. కాసేపు వాటిని నీ మనసులో ఉంచుకున్నావంటే అంతా బాగానే ఉందని భావిస్తావు. అలాగే వాటి గురించి ఆలోచించడం మరియు బాధపడడం ప్రారంభిస్తావు. అప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడము లేదా వేరే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడము ప్రారంభిస్తారు. అప్పుడు నీవు ఏమి చేయలేవు. ఆ గురువు ఇలా అంటాడు, నీ జీవితంలో గత తప్పులు అలాగే సంఘటనలు గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. కానీ వాటి నుండి నేర్చుకొని ముందుకు సాగడం అంతకన్నా ముఖ్యం. నువ్వు అదే విషయాన్ని పట్టుకొని ఉంటే ఈ గ్లాసు లాగానే నీ జీవితం కూడా నొప్పి కలిగిస్తుంది. నీవు రోజంతా గతంలో కూర్చొని ఉంటే అది నీ చేతిలో లేదు. ఆపై నీ భవిష్యత్తు గురించి పశ్చాత్తాపపడతావు. మీ గతం కోసం మీరు ఉండాలనుకునే వ్యక్తిగా ఉండండి, లేదా మీరు చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఈ రోజు నుండి ఆ వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు, మరియు ఈ రోజు నుండి నువ్వు తప్పులు చేయకుండా ఉండు. కాబట్టి చింతించడం మానేసి నీ చర్యలపై దృష్టి పెట్టు, ఎందుకంటే ఆందోళన వ్యక్తిని అతని అంత్యక్రియలకు తీసుకెళ్తుంది. మిత్రులారా, చింతించే అలవాటును విడిచిపెట్టి సంతోషకరమైన జీవితాన్ని గడపండి.